తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన ప్రియులు సహోదరులు పరిశుద్ధులందరికీ ఈ సంధ్యా వేళ శుభవందనాలు తెలియజేసుకునిచ్చు. మనం యథావిధిగా ఈ యొక్క శనివారం దినమున ప్రవక్తలను గురించిన ధ్యానం చేస్తున్న ఆ భాగంగానే దాదాపు దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో దాదాపు 10-11 వరకు చూసాము. అయితే ఈరోజు కంటిన్యూషన్ చూసినప్పుడు నిజంగానే ఈ అధ్యాయంలో చెప్పబడిన ఈ ప్రాముఖ్యమైన విషయాలు ఉందే నిజంగానే ఆ విషయం కానీ మనకు తెలుపకపోతే యేసు ప్రభు వచ్చినది, బలి ఇచ్చినది, ఆయన విమోచన విషయమే మనకి అర్థం కాకపోయి ఉండొచ్చు. అయితే తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప విషయాన్ని ఈ సేవకుడైన బహుప్రియుడైన దానియేలుకి ఆయన తన జనాంగం కొరకు, తన దేశం కొరకు, తన ఒక వంశస్థుల కొరకు ఆయన వేదనతో దుఃఖముతో వాళ్ళు చేసిన ఆ ఘోర పాపమునంతా కూడా చూసాం కదా. ఇర్మియాలో మనం చూసాం. ఇర్మియా గ్రంథం అంతా కూడా ఆయన ధ్యానించినప్పుడు వాళ్ళు చేసిన పాపం అంతా వస్తుంది. ఏమంటే ఆడ ఎందుకు అంత ఘోరంగా వాళ్ళు తరమ కొట్టపడ్డారని కొన్ని విషయాలను మనం పరిశీలిస్తే, అంతవరకు వాళ్ళు ఎడ్డల యొక్కయు కోడెల యొక్కయు బలి ఇస్తూ వస్తున్నారు కదా, బలి ఇచ్చి వచ్చినారు. అయితే నిజమైన బలి పశువు అయినా అంతవరకు అది నీడ వంటిది. ఏమో వాళ్ళు చేసినంత ఏమి నీడ వంటి బలి చేశారు. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి బలి ఇచ్చేశారో, బలి ఇచ్చిన తర్వాత ఆ ఒక సమాజము ఆ ఆలయంలో ఏమైపోయింది, ఆ తెర రెండుగా చీలిపోయింది. ఏమి అర్థం ఇంకా బలి నిలిపోయి పడింది యాక్చువల్లీ అదంతా. అయితేను వాళ్ళు ఏం చేశారు, మరలా యేసుప్రభు బలి ఇచ్చినా కూడా దాన్ని విశ్వసించాలని నమ్మకం వాళ్ళు ఏం చేస్తున్నారు, యథావిధిగా మునుపు చేసినట్టే. ఇప్పుడు దేవుడు ఒక విషయం నిర్ణయించారనుకో, ఆ నిర్ణయించిన టైం అయిపోయినాక ఇంకా మళ్ళీ అది ఏం చేసి ఏమైపోతుంది, అసహ్యకరమవుతుంది. అది ఏమైనది అవుతుంది. అలాగే వీళ్ళు చేశారు. మరలా ఏం చేశారంట, తెచ్చాడా బలి ఇచ్చిన మొదలు పెట్టారంట. అప్పుడు అది దేవుడు ఏం చేయడు, దాన్ని అంగీకరించడు. అంగీకరించకుండా ఏం చేశారంటే అప్పుడు పొత్తిగా వీళ్ళు ఏం చేసేసారు, నిర్మూలన చేయ పరిస్థితి వచ్చింది. అదే ఇక్కడ చూసినప్పుడు ఆ విషయం గురించి దానియేలు అందుకే వాళ్ళని ఎక్కడ ఎత్తుకుపోయినారు, కల్దీలో వచ్చి ఏం చేశారు, వాళ్ళని చెరపట్టుకొని వెళ్ళిపోయారు. ఎందుకు కారణం అంటే వీళ్ళు చేసిన మరలా ఏం చేస్తున్నారు, యేసు ప్రభు ఇదినే ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు యథావిధిగా కోడి తోటి తెచ్చి బలి ఇస్తున్నారంట. అందువల్లనే ఇక్కడ చూస్తున్నాం, మనం చూస్తాం, చూడండి, చదవండి. 12 అలా 10 నుండి చదవండి. 10 దానియేలు 9వ అధ్యాయం 10 నుండి. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతే. అదిదా ఆయన ఆజ్ఞ ఇచ్చి ఎంతవరకు ఎప్పుడు ఏం చేయాలా, ఎప్పుడు ఏం చేయకూడదు అని ఇచ్చినప్పుడు ఏం మాత్రం వీళ్ళు ఏం చేయలే, వీళ్ళు దాన్ని ఏం మాత్రము ఏం చేయలేకపోయినారు. ఆజ్ఞలు ఇచ్చినా, ప్రవక్తలను పంపినా ఈ లాస్ట్ ఎలా అయిపోయినారంటే మూర్ఖులు మరి అయిపోయినారు. ఎవరు ఏమి చేసేది లేదు. ఏం చేస్తున్నారు అక్కడ, ఏమి చేసినప్పుడు ఏం చేయలే వాళ్ళు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా ప్రవక్తలను పంపినా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతే. అందుకే ఏమైంది, కింద 13వ వచనంలో చెప్తారు. ఏం చెప్తారు, మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను. ఎందుకు సంభవించింది అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన విధిని ఏం చేయలేకపోయినారు, ఏది కూడా పాటించలే. అప్పుడు ఏం చేశారు, ఆయన మోషే మూలంగా 2 విషయం రాశారు. ఒకటి ఆశీర్వాదం రాశారు, ఇంకొకటి ఏం రాశారు, శాపము. అంటే ఏమి, మీరు ఇచ్చిన నా ఆజ్ఞ ప్రకారం నడవకపోతే ఇవంతా మీ మీద ఏమొస్తుంది, ఏదైనా ఎక్కడ అంతే. అక్కడ మొట్టమొదటి ఆదాముకు చెప్పినప్పుడు ఏం చేస్తారు, నువ్వు ఏం చేస్తావో ఇదంతా కూడా మీరు కరెక్ట్గా ఉంటే ఏమవుతావో, లేకపోతే ఏమైపోతావు చెప్పారు. అక్కడే ఏమైపోతావు చెప్పారు, నువ్వు ఆ పండును తినకూడదు, ఇది లా, చట్టం, ఆజ్ఞ. కానీ ఒకవేళ తింటే ఏమైపోతావు, నువ్వు తిరిగి మళ్ళీ ఏమైపోతావు, మళ్ళీ నేను ఎక్కడి నుంచి కల్పించి చేశాను, నేను మట్టి నుండి చేశాను, మళ్ళీ ఏమైపోతావు నువ్వు,
ఇలాగే ఇజ్రాయేల్ కూడా ఆజ్ఞ ఇచ్చేటప్పుడు అది చెప్తున్నారు, చూడప్ప ఆజ్ఞ ఇస్తున్నాను మీ మీదట ఏమి ఆశీర్వాదమును శాపము రెండు ఉంచుతున్నాను, కానీ మీరు నా మాట నమ్మి విశ్వసించి వణికి భయభక్తి కలిగి ఆ ప్రకారం జీవిస్తే మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. మిమ్మల్ని వెంబడించే శత్రువులు 7 మార్గాలు ఏమైపోతారు, పారిపోతారు. అయితే మీరు కనుక ఇది ఏది పాటించగలేకపోతే శత్రువు 7 మార్గం పోయే విషయం మీకు తెలిపేస్తారు, మీరేమైపోతారు ఇప్పుడు 7 మార్గంలో అట్లా చెప్పుకొని వస్తారు. కింద ఏం చెప్తారు మళ్ళా 14 మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాచేశాను. అంతే, అదంతా అలాగే జరిగిపోయింది. ఆయన వేడుకొని తన ప్రజల కొరకు భక్తుడు పోయి చేసిన ఏమంటారు, ఎవరన్నా చేసిన మేలుని తిప్పి విచారించి చూస్తారు తప్ప ఈ భక్తుడు దానియేలు తమ పితరులు చేసిన పాపముల్ని పసిగట్టి వాటి చేసిన తప్పిదం కొరకు ఈయనేం చేస్తున్నాడు, దేవుని దగ్గర పోయి ప్రత్యేకంగా ఉపవాసంతో ఉండి ఏం కట్టుకున్నాడు ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, గోనపెట్ట కట్టుకొని దేవుని దగ్గర గోజారుతున్నాడు. పోయి మట్టిలో ధూళి వేసుకొని చూడండి, ఆయన గొప్ప అధిపతిగా ఉండి కూడా తన ప్రజలు చేసిన పాపం ఏమై ఉంది చూసినప్పుడు వెళ్ళి ఒక ఇర్మియా ప్రవక్త చెప్పిన అన్నిటిని ధ్యానించి ఏమేమంతా పాపం చేశారు అన్ని ఒప్పుకొని అయ్యో ఇంత ఘోరం చేశారా, ఇంత ఘోరమైన శాపం చేసుకున్నారా అని శాప విమోచన కొరకు ఏమవుతుంది తండ్రి దగ్గర వెళ్ళి ఆయన సమూహాన్ని వెతికి ఉపవాసముతో గోనెపట్టతో ధూళిలో పోయి కూర్చొని ప్రార్థన చేసిస్తున్నాడు. తన ప్రజల పాపం ఎవరన్నా ఇలా పసిగడితే ఎదుగుతారా? అయితే ఈ భక్తులు చూడండి, చేసిన పాపాన్ని ఎత్తి ధూళేవారు ఉన్నారు. ఈరోజు ఏం చేసేవారు ఉన్నారు, చేసి తప్పిదాన్ని ఒక్కటి అంటే ఏం చేసేవారు ఉన్నారు, 100 రెట్లుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక్క తప్పు చేస్తే దానికి ఏమంటారా, ఒక ఆనవాళ్ళతో చాలంట, దానికి కళ్ళు ముక్కు శరీరమే జోడని చేసి ఏం చేస్తారంట, దాన్ని పరిపక్వ చేసి చెప్పేస్తారు. ఆ మారి కాలం అంత ఘోరమైన పరిస్థితి. అయితే ఆయన తన దేశ ప్రజలు చేసిన పాపముని తన దేశము అధిపతులు సామాన్యులుగా చేసిందట, రాజులు అధిపతులు యాజకులు ప్రవక్తలు అందరూ చేసిన పాపాన్ని ఎత్తి ఆయన చూసి పశ్చాత్తాపడి వేదనతో దుఃఖముతో దేవుని సముఖాన్ని వెళ్ళి గోజారుకుంటాడు. దేవా, ఆయన తండ్రి అయిన దేవుడు సర్వలోక రక్షణను గురించి కూడా అక్కడ మర్మంగా పెట్టేశారు. ఈయన చెప్పే విషయం కింద చూసినప్పుడు 16 వచ్చింది చదివి 9, 16 ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. చూసారా, ఒకప్పుడు ఆ దేశము సర్వ ప్రజలు ఎలా ఉండిందంట, మహిమకరంగా వైభవంగా అందరూ భయపడి వణికే విధంగా ఉండింది. ఇశ్రాయేలు దేవుడు అంటే ఏముంది, అందరికి ఏముంది, భయము. ఇప్పుడు ఏమైపోయింది, అందరికీ నిందల పాలైపోయి అవమాన పాలైపోయినారా. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణము మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యము అన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనిచున్నాను. చూసారా, అన్నిటిని బట్టి ఆయన విజ్ఞాపన చేద్దేవా. ఒకప్పుడు ఎలా పట్టణం ఇది, అదే యెరూషలేము ఏమంటారు ప్రవక్తలు కొందరు, ఓ యెరూషలేమా ఏమి ప్రభు నీలో ఏమి సర్వముని ఏలే ప్రభు నీలో నుండి ఎక్కడి నుంచి వస్తాడండి రాయబడింది, అల్పమైన దానివా నువ్వేం చేయబోతావు, నేను సర్వముని ఏలే గనుడు నేతే ఏం పెద్ద వస్తారని అంత గొప్పగా రాయించిన పట్టణం ఒకప్పుడు అది. అదే ఆ పట్టణము ఈయన ఉన్న కాలంలో చూసినప్పుడు ఇర్మియా కాలంలో అంత ఘోర పాపం చేసి దేవునికి వ్యతిరేకులయ్యి దురోగులయ్యి ఎంతగా వాళ్ళు నిర్మూలన చేయబడ్డారంటే అక్కడ ఆ దేశంలో ఉండకుండా పరిస్థితి తెచ్చుకున్నారు. అదే ఈయన ఏం చేస్తున్నాడు, అన్ని ఒప్పుకొని ఏం కోరుకుంటాడు,
ఇప్పుడైతే మా దేవా మా దేవా దీన్ని బట్టి ఉమ్, నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ఉమ్, ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి ఉమ్. నీ ముఖ ప్రకాశము రానిమ్ము. చూసారా? నీ గొప్ప కనికరములను బట్టియే ఉమ్, మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ ఉమ్. మా స్వనీతి కార్యములను బట్టి ఆ, నీ సన్నిధిని నిలవబడి ఆ. ప్రార్థించుట లేదు. అది ఈ రోజు ఎవరైనా ఏమైనా ప్రార్థన చేయాలంటే ఏమంటారు? మేము మేము గొప్ప. ఆడేం చెప్తున్నటువంటి ఆ 18-19 వచ్చిన కదా, ఎంత బాగా చెప్తా చూడు. దేవా మా స్వనీతి కార్యములను బట్టి మా సున్నితి కార్యం బట్టి నీ సన్నిధి నిలవబడి ప్రార్థించుట లేదు. లేదు, కానీ ఏమే నీ గొప్ప కనికరములను బట్టియే ఆ, మేము నిన్ను ప్రార్థించుచున్నాము, అదిదా కానీ అదిదా నీ గొప్ప కనికరము. దేవుడు కనికరించకపోతే ఏమైంటారు వాళ్ళు? ఈ రోజుకి చెప్పబడే దేశం ఉంటుందా? ఉండదు. ఈ రోజు పోనీ మనం ఉండి ఉంటామా? ఇన్ని తెగులు వచ్చినాయి, ఇన్ని ఘోరం వచ్చినాయి. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు గనులు, గొప్ప గొప్ప ఏమి అన్ని కలిగిన వాళ్ళు ఏమైపోయినారు? అన్ని కలిగి. అయితే దేవుని అనుగ్రహం కనికరం వల్ల అదే చెప్తున్నాడు ఇక్కడ. నీ యొక్క కనికరం చేత మమ్మల్ని ఏం చేసినావు? నీ కరుణ వల్ల మమ్మల్ని ఏం చేసావు? నిలిపి ఉన్నావు. అందుకే మీ కరుణ వల్ల మేము మీద ప్రార్థించాము, నీతిని బట్టి కాదు దేవా. అది మనుషుల నీతి ఎలా ఉందంట దేవుడి దృష్టికి? మురికి గుడ్డ పేలికి వల్లే ఉందంట. మళ్ళీ కింద 19. మా దేవా చెవియొగ్గి ఆలకింపుము. నీ కనులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ఒక సేవకుని ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? ఇలా ఉండాలి. చూడండి, ఆయన దానియేలు ప్రార్థన ఎలా ఉంది? పరిపూర్ణంగా పొత్తిగా చూస్తే కనికరము, కృప, దయ, ఏమి ఆ గోజారుకోవడాలు, ఒక హంబుల్నెస్ ఎలా ప్రేయర్ ఉండేది? ఒక క్షమాపణ విధంగా ఎంతగా బ్రతమాలుకుంటున్నాడు. చూడండి, గొప్ప సేవకుడు, గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్న అధిపతి అయిన, ఉన్నతమైన సామాన్య పట్టణంలో ప్యాలెస్ లో ఉన్నాడు ఆయన. రాజు ప్యాలెస్ లో ఉన్న గృహంలో ఉండే వ్యక్తి ఆయన. అయితే ఆయన ప్రార్థన ఎలా ఉంది చూడండి. ఆ హోదా ఎక్కడ కనపడుతోందా? అయితే ఎంత దీనత్వం ధరించి, అందుకే ఆయన ఎక్కడ వచ్చి కూర్చున్నాడు? ఇప్పుడు ధూళిలో కూర్చొని ప్రే చేస్తాడు. అయ్యో నాకు అన్ని సౌకర్యం ఉంది కదా, ఏమి దేవుని ఎదుట ఎలా ఉండాలా అనేది ఈయనే ఒక మాటలు చెప్పాలంటే, ఆ సేవకులు అంటే ఆయన దీనత్వం ధరించి, ఆయన ఎంత వినయుడుగా, ఎంతగా ఆయన ఆ కరుణా హృదయంతో, కరుణతో దేవుని కనికరం కోరుతున్నాడు, కనికరం కోజరుకుంటున్నాడు. ఇదంతా అలాగే ఉంది. మళ్ళా ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి చూడండి నా మనవి చిత్తగించుము. చూసారా? ప్రభువా ఆలకించుము. ఎంత ఆ వర్డ్ సూటబుల్ వర్డ్ చూడండి. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. చూడండి ఎన్నిసార్లు ప్రభువా 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 గోచరుకునే. చూడండి ఆయన మా దేశం మీద మీ కను చూపు దృష్టి ఉంచుము స్వామి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మేము? ఎక్కడో సంబంధం లేని ప్లేస్ లో వచ్చేసాం మేము. ఎంత బాధ చూడనిగా. మరలా నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. ఈ పట్టణము సామాన్య పట్టణం కాదు తండ్రి. ప్రభువా తండ్రి, నీ పేరు పెట్టబడింది కదా. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటున్నా. నీ ఘనతను బట్టి అంతా వేడుకున్నాడు చూడ. ఆయన వేడుకో ఒక ప్రార్థన ఎంత వచ్చినాయి చూడండి. ఈ పట్టణానికి పేరు, ఈ పట్టణంలో ప్రజల పైన పేరు ఎవరు పెట్టింది? ఆయన పెట్టింది కాదు. నువ్వు పేరు పెట్టినావు కదా తండ్రి. ఈ రోజు మనం ఏం చేస్తున్నాము? మనకి ఎవరు పేరు? మన పేరు ఎవరు కొత్త పేరు ఇస్తారు? ఎవరు పెట్టింది? అంతా ఈ పేరు కూడా ఎవరు పెట్టింది? ఆయనే. చూసారా? అది చూడవచ్చు. నేను గొప్ప తర్వాత చూసినప్పుడు ఏముంది? నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయించు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట
నా పాపమును నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు నుంటిని. చూడండి, ఇదంతా ఆయన చేస్తూ ఉన్నాడు. 20 వచ్చిన వరకు 9 అధ్యాయంలో 20 వచ్చిన వరకు ఆయన చేస్తూ ఉండగా, ఇప్పుడు ఏమి ఒక మంచి విషయం అంటే అక్కడ పరలోకం నుండి ఏం పంపించారు ఆయనకి. ఎంత వండర్ చూడండి, ఒక దూత వచ్చింది. ఇప్పుడు ఎవరో కాదు, ఆయన ఫేమస్ దూత. ఆయన్ని ఏం చేశారు? అన్ని శుభకార్యానికి ఏం చేశారు ఆయన్ని? అక్కడ యేసు ప్రభు మదర్ దగ్గర వచ్చింది ఆయనే, యోహాను తల్లి దగ్గర వచ్చింది ఆయనే, ఇంకా యోసేపు దగ్గర ఆయన దగ్గర వెళ్ళింది ఆయనే. ఇక్కడ చూసినప్పుడు దానియేలు దగ్గర వచ్చింది కూడా ఆయనే. చూడండి ఏం చెప్తున్నాడు కింద, నేను ఈలాగున మాట్లాడచ్చు ప్రార్థన చేయుచు నుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. చూసారా, ఎప్పుడు కూర్చున్నాడో ప్రార్థన, ఏ ఉదయం కూర్చున్నాడో తెలీదు, కానీ సాయంత్రం అంది సంధ్యావేళ బలి ఇస్తారు కదా, ఆ హోమం దీపం ఆ సమయానికి దూత వచ్చిందంట. గబురి ప్రకాశమైన దూత వచ్చి ఏం చెప్పారు? అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లన్ను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఏమంటే చెప్పబోయే విషయాలు ఉందే, సామాన్యమైన విషయం కాదు అది. చెప్పబోయే విషయం ఎలాంటి విషయం అది? ఎలాంటి విషయం అది? ఈ యుగ ప్రపంచానికి కావలసిన గొప్ప విషయం అది. సామాన్య ఆ విషయం, ఆ మ్యాటర్ అంటారు కదా, ఆ విషయం, ఆ మ్యాటర్ లేకపోతే ఏం లేదప్పా. ఇది ఒక కరువు అంటారు, మిడిల్ పాయింట్ అంటారు. ఏమంటారు? అన్ని చోట్ల అన్ని గదులు ఉంటాయి, కానీ ఆ పూజా గది అంటే ఏమది? గర్భగుడి అంటారు. ఏమంటారు దాన్ని? ప్రాముఖ్యమైన ప్లేస్ అది. అలాంటి ఈ యొక్క గ్రంథంలో చాలా గొప్ప విషయాన్ని ఇక్కడ ఈ సేవకుడికి తెలిసి, ఎంత గొప్ప విషయం అంటే సర్వ మానవ కోటి యొక్క రక్షణ, సర్వ మానవ కోటి యొక్క విడుదల, సర్వ మానవ కోటి యొక్క అతి ఉన్నతమైన రాజ్య ప్రవేశం ఇక్కడ ఉంది. ఎంత మర్మంగా పెట్టారు చూడండి. ఏం చెప్పారు మళ్ళా? అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి, గ్రహింప చేయడం ఫస్ట్ చేశారంట, మళ్ళీ ఆ సంగతి ఏం తెలియజేశారు? ఇట్లా నేను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించి నప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. చూసారా, ఎప్పుడైతే విజ్ఞాపన చేయటకు నువ్వు రెడీ అయి కొనుక్కొని వచ్చి నీ ప్లేస్ కూర్చో ఉన్నావో అప్పుడే ఆజ్ఞ నాకు వెల్లడి పరిచారు దేవుడు. ఏమని? వెళ్ళి అతనికి సంగతి ఏం చెయ్యి, తెలుపుమని. తెలిపేది కాదు, ఆయన గ్రహించి ఏమి ఇవ్వో శక్తి. ఈ రోజు చాలా మంది అనుకుంటారు నాకు చాలా టాలెంట్, జ్ఞానం ఉంది, వివేకం ఉంది, గ్రహించాను అని. ఎవరు గ్రహించే శక్తి ఎవరు ఇచ్చేది? ఆ దేవుడు ఇస్తేనే మనం గ్రహించగలుగుతాం. ఏదైనా సరే మన శరీరంలో పోయే ప్రతి ఆహారం శరీరం ఏం చేయాలా? దాన్ని గ్రహించాలి. ఏం చేయాలి? దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఆ శత్రువుని పిలిస్తేనే, లేకపోతే ఏమి లేదు, ఏమి ఉండదు. అలాగే ఇక్కడ చూసినప్పుడు చూడండి ఎంత గొప్ప విషయం, గ్రహింప శక్తి. ఎంత గొప్ప విషయాన్ని వచ్చి అప్పుడు దేవదూత, దేవుని ఆత్మ వచ్చి మనకి ఏం చేస్తుంది? ఎప్పుడు మనకి ఏమి గ్రహించాలో. అందుకే అంటారు అక్కడ పౌలు చెప్పేటప్పుడు, ఆయన వెళ్ళి ఆడ సముద్ర తీరం బోధిస్తుండగా ఒక స్త్రీ హృదయమును ప్రభు ఏం చేశాను ఉంది, తెరిచను ఉంది. అంటే ఏమి? ఆయన ప్రభు మన కఠిన హృదయాన్ని, మన పంట హృదయాన్ని, మన అవినీతి స్వనీతి హృదయాన్ని ఆయన శుద్ధపరిచి తెరవకపోతే ఏమవుతుంది? ఇది గ్రహించలేదు, తెరవపడదు. మూర్ఖంగా ఉంటాం మనం, మూర్ఖులమైన. అందుకంటారు మీరు మూర్ఖులమైన వక్రజన మధ్య ఏం చేస్తున్నారు? నివసించున్న జాగ్రత్త అంటారు. అలాంటి మనుషులు మనైతే ప్రభు వచ్చి ఏం చేశారు? మన హృదయంని తెరిచారు, గ్రహింప చేశారు మనల్ని. అదిదే ఇక్కడ చూడవచ్చు. ఆయన కూడా గ్రహింప చేయుటకు, తెలుపుటకు తెలుసు ఈ సంగతి నీకు కలిగిన ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. అది ఏం గ్రహింప చేశారు? లిస్టిస్తారు కదా 22. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతి తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము.
దర్శన భావమును ఇప్పుడు గిరిగింప చేస్తారు. ఏం దర్శన భావము? తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును. ఎప్పుడు నీతి అంటే అది ఎప్పుడు వరకు ఉండిపోయే నీతి అంటే అది యుగాంతం అంటే ఇంకా ఎప్పటికీ ఉండే నీతి అది. ఆ నీతిని వెల్లడిపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడేది. చూసారా, ఇక్కడ ఒక కాల్కులేషన్ ఇస్తాడు. చాలా గొప్ప విషయాన్ని ఈ గాబ్రియల్ దూత వచ్చి ఆయనకి గ్రహించేలాగా అన్ని చేసి ఆయన్ని చెప్పి ఇది 70 వారములు విధిస్తారా. ఏమి 70 వారము? యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. ఇదిదా ఈ బైబిల్లో ఉండే ప్రాముఖ్యమైన మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు కదా, ఆ విషయం ఏమంటే ఇదిగో ఆయన ప్రార్థన చేశాడు. తన ప్రజల పాపము, తన ప్రజలు చేసిన అతిక్రమము, తన ప్రజలు చేసిన మీరుపాటు, తిరుగుపాటు యావత్తు పాపాన్ని ఒప్పించి పాప క్షమాపణ కోరితే దేవుడు ఆయన ఎడల కనికరించి గొప్ప ఆయనకి అది ఏమింటదండి విమోచన. ఏం చెప్పారు అక్కడ? విమోచన దినము. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని ముందు విమోచన గురించి 6 పాయింట్ చదివే కదా, 24 చదవండి. తిరుగుబాటును మాన్పుటకును ఇప్పుడు తిరుగుబాటు చేశారు కదా, దాన్ని ఏం చేసేస్తాను ఇప్పుడు నేను? మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును. ఇప్పుడు చేసిన పాపం అంతా చెప్పారు కదా, ఇన్ని పాపం ఒప్పుకున్నారు కదా ఆయన. తన దేశం ప్రజల కొరకు ఈయన పాప క్షమాపణ ఒప్పుకుంటే అంటే దాన్ని ఏం చేశారు? దేవుడు కూడా అంగీకరించి నా మాట ఆలకించమన్నాడు కదా, అంగీకరించి దాన్ని ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉంటున్నట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడిను. చూసారా, ఒక లిస్ట్ ఇస్తున్నాడు. ఫస్ట్ విమోచన, ఆ పాప శాంభవం ఏమే ఆ చేసిన నేరము తిరుగుబాటు అంతా ఏం చేసేది నేను అన్ని పెట్టుకున్నాడు. దేవా ఈ పట్టణం మీద నీ దృష్టి ఉంచుము, ఈ పట్టణ ప్రజల మీద దృష్టి ఉంచుము, నీ పేరు పెట్టావు కదా. ఎంత 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 చూడు, ఎంత ఎంత దేవుడిని ఒక సూర్యుడు అంటే కాదు ఆయన. ఎందరి మీద తన దేశం అంటే, తన ప్రజలంటే, తన దేవుడు అంటే, తన దేవుని ఆలయం అంటే ఎంత ప్రాణం ఆయనకి, ఎంత ప్రేమ ఆయనకి. ఆ ప్రేమని ఆయనకి అంతగా ఏం చేస్తుంది ఆయన్ని. ఆయన పోయి పరిశీలిస్తోంది. ఏం చేశారు ఆయన? ఒక 6 కార్యాలు చెప్తున్నారు అక్కడ, లైన్గా చెప్తున్నారు అక్కడ. దానికంతా ఒక టైం చేశారప్ప. నువ్వు అడిగిన దానికి అన్నిటికీ ఏమేమి అడిగారో ఆ జనాంగం గురించి, తిరిగి వాళ్ళు వచ్చేదాని గురించి ఎవరికి తెలుసు? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆయన? ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడు? చెరలో ఉండి ఆయన అక్కడ ప్రే చేస్తున్నారు. అక్కడ ఆయన చేసేది తన జనం ఎక్కడ ఉన్నారు? అక్కడ చెరలో ఉన్నారు. ఎప్పుడు విడుదల చేస్తావు? ఎప్పుడు విడిపిస్తావు దేవా? ఏం అడుగుతాం మనం? ఎక్కడైనా పోయి ఇరుకోపోతే ఏం అడుగుతాము? ఎప్పుడు విడిపిస్తావు దేవా? మాకు విడుదల లేదా? ఎన్నో మంది వచ్చినప్పుడు ఎన్నో పాపం నుండి ఎప్పుడు మాకు విడుదల లేవా? ఈ పాపములో, ఈ శాపములో. ఆయన అడిగేది అదే, మా దేశ ప్రజల మీద ఉన్న పాపము శాపము విడిపించవా దేవా, విడిపించు అన్నప్పుడు దేవుడిని ఒక వాక్ వచ్చేసి చూడండి. ఇదిగోప నీ జనమునికి అన్నిటికీ చేయుటకు కుదురుపాటు కాలముగా ఒక 70 వారములు జరిగిపోతాయి. 70 వారమా ఏమప్పా అని చూసినప్పుడు అప్పుడు కింద చెప్తారు ఏమంట? యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని. చూడండి, ఫస్ట్ ఒక 7 వారములు 70 చెప్పేశారు ఫస్ట్ లో, మళ్ళా 7 వారం చెప్తారు. 7 వారము మళ్ళా 7 వారములు
పట్టునని స్పష్టముగా గ్రహించుము. చూసారా ఎంత విషయం చూడండి. అప్పుడు 70 వారం చెప్పేశారు, తర్వాత 7 వారమును వచ్చి చెప్తున్నారు. ఇది ఎక్కడి నుంచి? 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. చూసారా అన్ని ఆయన ఏమంతా బాధపడాడో తన దేశం గురించి, తన దేశ ప్రజల గురించి, తన ఆలయం, దేవుని ఆలయం గురించి. ఆ వైభవం అంతా పోయింది కదా. ఆలయమే ఏమైపోయింది ఇప్పుడు, కాల్చిపడిపోయింది కదా. అన్ని తెలుసు ఆయనకి. బాధపడినప్పుడు మరలా దేవుడు వాగ్దానం వచ్చింది ఆయన గొప్ప ఒక ఆదరణ. ఎంత గొప్ప ఆదరణ అది. మరలా కట్టబడుతుంది తప్ప టైం కూడా చెప్పేస్తున్నారు ఆయనకి. ఇది టైం కూడా చెప్పేస్తున్నారు. చెప్పేసి మనం ఇప్పుడు ఈ టైం ఎక్కడి నుంచి తీసుకోవాలా, ఎక్కడి నుంచి దీన్ని ప్రారంభించాలా అని చూసినప్పుడు, ఇది కరెక్ట్గా చూసినప్పుడు ఈ 3 రాజులు వస్తారు. 3 రాజులు దీని గురించి ఏం చేస్తారు? ఆజ్ఞ ఇస్తా ఉంటారు, చట్టం వేస్తా ఉంటారు. అయితే 2 రాజులు చెప్పే వరకు కూడా ఎవరు ఏం చేయరు. అక్కడ నుండి ఎక్కడ వాళ్ళు పోరు. అయితే 3వ రాజు వచ్చిన ఫస్ట్ ఎవరు దీని గురించి చెప్తారంటే, కోరేషు రాజు ఏం చేస్తారు? ఫస్ట్ చెప్తారు, మీరు ఆలయమును కట్టించడానికి మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటారు. కానీ అది ఏం చేయరు. అక్కడి నుంచి ఎవరు బయలుదేరారు. 2వ రాజు దర్యావేషు ఏం చేస్తారు? ఆజ్ఞ ఇస్తారు. అప్పుడు కూడా బయలుదేరి వెళ్ళరు. అయితే 3వ రాజు అర్తహషస్త వచ్చినప్పుడు 3 ఆజ్ఞ ఏం చేస్తారు? ఆయన ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారంటే, ఈ ఆజ్ఞని జారీ చేసిన మాత్రం కాదు, మీకు ఏం కావాలా, మీకు వెళ్ళినప్పుడు మీకు, ఎందుకంటే ఆలయ సామాన్యుడు వేసుకొని పోయేది. ఈయనైతే ఆలయంలో ఉన్న చేపను అన్ని లెక్క ప్రకారం ఏం చేయండి, తీసుకొని వెళ్ళండి. వెళ్ళడానికి మీకు మార్గంలో ఏం కావాలా? దానికి భద్రత, మిలిటరీ ఫోర్స్ కావాలా. ఎందుకంటే ఎత్తుకొని పోయేది ఎంత ఎంత వాల్యుబుల్ థింగ్స్ అది తెలుసా. అందువల్ల దేవుణ్ణి, మహాదేవుని ఆలయం ఒక కృత్యములు అది. ఏమి అన్ని వస్తువులు అది, అన్ని బంగారువి, సామాన్యం కాదని. ఏదంటే అది బంగారువి. ఎత్తుకుపోయి మళ్ళీ యథావిధిగా దాన్ని ఏం చేయమంటాడు ఈయన, అలాగే కట్టండి అన్నప్పుడు దానికి వెళ్ళడానికి మీకు భద్రత, మీకు కావాల్సిన అన్ని ఇస్తానని ఈయన చెప్పి ఆజ్ఞ ఈయన జారీ చేస్తాడు. ఇక్కడి నుంచి అక్కడ తీసుకోవాలి. ఎందుకంటే చెప్పేది చెబుతూ ఉంటారు ఇద్దరు, ఆయన ఏం చేయలేదు, ఏమి అక్కడ జరగల. అయితే ఒక ఈయన అస్త వచ్చినప్పుడు, ఆ రాజు వచ్చినప్పుడు ఆజ్ఞ ఇచ్చి వాళ్ళకి అన్నిటికీ వెళ్ళినప్పుడు అది అప్పుడు చూడవచ్చు మనము. చూడండి అది ఎక్కడ చూడవచ్చు మనము. ఇది దాదాపు 457 BCలో, బిఫోర్ క్రీస్తు పూర్వములో 457లో ఇది నిర్వహి చరిత్రలను హిస్టరీలో చూడవచ్చు. చూసినప్పుడు ఇది ఎక్కడ మన గ్రంథంలో వేశారంటే 7వ అధ్యాయము ఎజ్రాలో 11వ వచనం చూస్తే అక్కడ ఇచ్చేదండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనము. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. తాకీదు నకలు అంటే ఒక పెద్ద ఇదే రాసి ఇచ్చేస్తారు ఆయన. ఏం రాస్తారు ఆయన? ఒక డాక్యుమెంట్స్ మాది రాసి ఏమంటే ఏమి వచ్చింది, ఏముంది ఆల్రెడీ అక్కడ ఉంటారు. ఏంటన్నా ఇక్కడ మాది కాదు, ఎత్తుకొని పోయినామా ఏం చేసినాం కాదు. అక్కడంతా ఒక ఎత్తుకోపోతే దాన్ని ఏమి తెచ్చినారని తెచ్చిన దాన్ని అన్ని రాసి ఏం చేస్తారు భద్రంగా అట్లే పెట్టేసారు ఆ కాలంలో. అది ఒకటి. మరలా తిరిగి తీసేటప్పుడు అలాగే ఏం చేయలేదు. చూడు ఎంత బాగా చూడు. ఆ తాకీదంతా చూసి ఏం చేస్తారు మళ్ళీ కింద, రాలిన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఇలాగు సెలవిచ్చెను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి కనుక. చూసండి, రాజు చేత 7 మంత్రుల చేత ఇదంతా ఆయన ఇష్టంగా పంపించేది. ఇచ్చి ఏమి ఇస్తున్నాడు?
తాకీదునక మళ్ళీ కింద చదవండి, కంటిన్యూ. పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా మా రాజ్యమందుండు ఆ, ఇశ్రాయేలీయులలోను ఉమ్, వారి యాజకులలోను ఉమ్, లేవీయులలోను ఉమ్, యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు ఉమ్, మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో ఉమ్. వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. ఎంత గొప్ప ఆజ్ఞ జారీ చేసేది చూసారా? ఎంత గొప్ప సేవకుడిని ప్రార్థన, వేడుకోవడాలు, గోజారాలు, ఆయన మనవి, ఆయన విన్నపము, ఆయన దీనస్థితి, ఆయన ఉపవాసము, ఆ, ఆయన గోనెపట్ట, ఆయన ధూళిలో కూర్చోండి వేడుకున్న దానికి ఫలితం చూసారా? ఆయన ఏం పెట్టుకున్నాడు? నా దేశం ఏం చేయబడాల, పర్ల ఏం చేయబడాల. అలాగే అలాగే ఏం మాత్రం అప్పుడు ఎంత జారి తెలుసా? ఎవరైనా ఇక్కడ నా దేశంలో ఉండు వారు ఎవరైనా, ఎవరో కానీ, లేవీలే కానీ, ఆ యెరూషలేము పట్టణ నివాసులే కానీ, యాజకులే యాజకులే కానీ, ఎవరైనా కావచ్చు, దయచేసి మీరు మనస్పూర్వకంగా ఏం చేయవచ్చు, మీరు వెళ్ళిపోండి. ఊరికే వెళ్ళకూడదు చెప్తా. ఏం చెప్తే చేస్తారు మన కింద? మరియు యెరూషలేములో నివాసము గల ఆ, ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకుని పోవలెను. చూసారా? అక్కడ నుంచి తెచ్చినారు కదా, మీరు తెచ్చిన వెండి బంగారం ఉన్నాయి కదా, అన్ని ఏం చేయాలి? తీసుకోపోండి. మరియు బబులోను ప్రదేశమందంతటా నీకు దొరుకు వెండి బంగారములమంతయును జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకుని పోవలెను. తడువు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రె పిల్లలను, వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణములను, పానార్పణములను కొని యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము. చూసారా? ఏమేమి ఇస్తున్నట్లండి? ఒట్టి చేతులు పోవద్దండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాల బానిసంగా ఉన్నారు కదా, ఇంకా మీరు వెళ్ళాలా. దానికి ఏమే అర్జెంటుగా ఏమంటారు దాన్ని అక్కడ? తడువు చేయక మాట చెప్పడం ఉంది, కానీ త్వరగా వెళ్ళి మీరు చేయండి. మీ దేవుడికి బలి అర్పించి, అక్కడ బలి ఇచ్చేదానికి బలి ఇచ్చే ప్లేసే లేదు. ఏం లేదు అక్కడ? ఆ బలి ఇచ్చే ప్లేసే లేదు. ఆ బలి ఇచ్చే ప్లేస్ కొరకు ఎంత ఎంత ఆయన ఇస్తాడంటే, మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికి యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. మరియు ఏది మంచిదో అనిపిస్తుందో మీకు, ఇంకా దేవునికి ఏం కావాలో చెయ్యండి. నేనేం చేస్తాను? మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇయ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. నీ దేవుని మందిర విషయంలో దానమిచ్చుటకై మరి ఏదైనాను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇయ్యబడును. మీరు ఎత్తుకోపోండి, చెయ్యండి. అక్కడ అందరూ తెచ్చిన అన్నిటినీ అప్పగించండి. ఇంకా ఏమైనా మీకు కావాలంటే మా ఖజానాదారికి నీకు ఆజ్ఞ ఇస్తాను. మీరు వెళ్ళి ఖజానాదారికి ఏం చేయవచ్చు? నీకు తీసుకోండి. ఎంత తీసుకోవచ్చు అడుగుతున్నాడు, చెప్తాడు లిస్టు. మరియు రాజైన అర్థహస్తను నేనే నది యువతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రియు యాజకుడినైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాన్ని చేయవలెను. చూసారా? ఎంత గొప్ప ఆజ్ఞ చూడండి. ఆజ్ఞ జారీ చేయడం వేరు, ఆజ్ఞ మీద ఉన్న తీవ్రత వేరు. ఆజ్ఞ జారీ నెరవేర్చడం చెప్పడం ఇంకా ఇంకా ఎన్ని 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 ఫాస్ట్గా వద్దు చూడండి. ఏమన్నా ఖజానాదారికి ఆర్డర్ ఇస్తున్నాడు, లెటర్ ఇస్తున్నాడు. ఏమన్నా మీ యొద్ద పరలోక దేవుడైన శాస్త్రి అయిన ఎద్దురా అడిగితే మీరు తడువు చేయక అని ఈ వెంటనే ఏం చేయాలంట? ఆలస్యం కాకుండా మీరు దాన్ని చేయవలేను. చూడండి ఎంత ఆర్డర్ చూడండి. ఆర్డర్ అంటే ఇలా ఉండాలి. ఆర్డర్, లా అండ్ ఆర్డర్ అంటారు కదా. చట్ట ఆజ్ఞ అంటే ఇలా. ఏమంటే ఈ రోజు ఎన్నో చట్టాలు వస్తాయి, దాన్ని ఎత్తుకోపోతే ఏం చేయదు, అక్కడ లేవు. ఆ చట్టాలు ఏమి పని చేయక ఉంటాయి. అయితే ఇక్కడ దేవుణ్ణి ఒక సేవకుడైన దానియేలు వేడుకోవడాలు, ఆ వేడుకోవడం చెప్పిన ఆ కార్యాలు ఎంత ఎంత ఫాస్ట్గా జరిగి నెరవేరి ఆయనకి చెప్పే విషయాలు ఇదంతా. ఇది 70 వారాలు అవుతుంది. ఈ 70 వారాలు ఎక్కడి నుండి మనము తీసుకోవచ్చు అంటే కరెక్ట్గా ఈయన జారీ చేసిన 457. అది ఏంది 77 వారాలు అన్నప్పుడు ఆ 7 వారాలు ఏమే?
అట్లా ఒక్కొక్క వారం అనేది ఏమవుతుంది, ఆయనకి ఎవరు చెప్తున్నారు, ప్రవక్త అంటే ఏమి ఒక దినం అనేది సంవత్సరం అట్లే 7 వారాలు ఎన్ని రోజులు అయిపోతుంది అది? 49 అంటే 490 ఇయర్స్, 490 సంవత్సరాలు. చూడండి, అందుకే ఫాస్ట్ గా 62 వారాలు గడుస్తుందంట, ఫాస్ట్ గా. అది కూడా రాసేసారు ఇక్కడ. ఆయన చూసినప్పుడు అలాగే చేస్తూ వస్తారు. చూసినప్పుడు 21 వచ్చి చదవండి, 7 చదివేసినవా? చూడండి, అప్పుడు ఎంతగా చూడండి, ఇది ఎక్కడ 400, ఇది ఎలా మనము ఇప్పుడు చూడవచ్చు అంటే 457 BC ఉంది కదా, 490. ఇక్కడ ఎక్కడ ఇది ఎండ్ అవ్వాలి? ఇప్పుడు ప్రారంభం అయింది ఈయన చేతుల, ఎవరి చేతుల? అర్థహస్త రాజు 457 BCలో ఏం చేశారు, దీన్ని ప్రారంభించారు. ఇక్కడ నుండి 490 సంవత్సరం ఏమవ్వాల, గడవాల. గడిచినప్పుడు ఎక్కడ వస్తుంది చూస్తే, కరెక్ట్ గా మనం చూసినప్పుడు ఇప్పుడు 490లో 457 BC మీరు లైఫ్ చేసినారనుకో, 33 AD వస్తుంది. ఎక్కడ 33 AD ఎప్పుడు? క్రీస్తు శకము, క్రీస్తు పుట్టిన 33వ, అక్కడ నుండి న్యూ డేట్ క్యాలెండర్ స్టార్ట్ అయింది కదా, అక్కడ 33. కొందరు కాల్కులేషన్ చూసినప్పుడు దగ్గర 29 వస్తుంది, కొందరు కాల్కులేషన్ చేసినప్పుడు 33కి వస్తుంది. అయితే కూడా ఏమది ఇంచుమించు వచ్చిన కాలం. ఇది ఎక్కడ దీన్ని చూడవచ్చు మనం చూస్తే, మరలా చూడండి 7 వారంలో ఎక్కడ? లూకా 3, 12, 1, 2 కూడా రాశారు చూడండి అక్కడ. ఇది మనం చూడవచ్చు. ఇక్కడ ఈయన తాకీదు జారీ చేసినది ఎవరు? అర్థహస్త రాజా ఏం చేశారు? 457 BCలో ఏం చేశారు? ఆజ్ఞ ఇచ్చారు. అక్కడి నుండి ఇప్పుడు ఎండ్ రావాలి మనము. ఎక్కడ ఏంటంటే ఇప్పుడు చూసినప్పుడు లూకా 3:1, ఇక్కడ మనకు కరెక్ట్ గా క్లూ ఉంది చూడండి. లూకా 3:1-2 తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన పిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను. చూసారా ఎందుకు ఇంత లిస్ట్ ఇయ్యాలా? ఎందుకు ఇయ్యాలా? ఇలా దేవుడు ఏదైనా కార్యము చేశారంటే ఆ కార్యము ఎప్పటికీ ఎవరు ఏం చేయలేరు, ఏం చెప్పకూడదు. అది ఏదో ఒక కార్యం, ఒక రాజు పేరు అట్లా చెప్పలా. ఆయన రాజు అన్నప్పుడు ఆ రాజుతో ఎవరు తోడు ఉన్నారు, ఆ దేశంలో ఎవరు అధిపతిగా ఉన్నారు, ఎవరు చతుర్థాధిపతిగా ఉన్నారు, ఎవరు యాజకుడిగా ఉన్నారు, ఎవరు ప్రధాన యాజకుడిగా ఉన్నారు, అన్ని లిస్టు వచ్చేస్తుంది. ఒక్క కూడా పిన్ టు పిన్ ఏం చేయలేదు, దీన్ని మార్పు చేయకూడదని. అక్కడ కూడా అందుకే ఆ రాజు దగ్గర, 2 రాజు దగ్గర ఆజ్ఞ జారీ కూడా, 3వ రాజు దగ్గర ఆజ్ఞ ఎలా ఉంది? అది స్ట్రాంగ్ గా ఉంది. లా ఎంత ఎలా ఉంది? లా అంటే మీరు దయచేసి మనస్పూర్వకంగా ఎవరైనా వెళ్ళిపోండి అంటున్నారు. వెళ్ళిపోయేది మాత్రం కాదు, మీకు ఏం కావాలో ఏం చేస్తున్నారు అన్ని. ఎంత గొప్ప ఆజ్ఞ చూడు, వెళ్ళిపోండి. ఎందుకప్పుడు మనం కూడా ఏదో ఊర్లో బతికిపోయినాం, పోయిన రోజు అయిపోయింది, వెళ్ళిపోండి 3 గంటలు అన్ని సంపాదించి ఏం చేసేయాలా? వదిలేసి వచ్చేయాలా? ఈయన వచ్చినప్పుడు ఏముండదు, మళ్ళీ ఎదుర్కోవాలండి. ఆయనే ఇక్కడ చూడండి, మీరు ఎక్కడ వెళ్ళినా కూడా మీ దేశం దాటినా ఖజానా దారికి ఇస్తే ఏం చేస్తారు? మీకు ఏం కావాలన్నా. ఎంత గొప్ప దేవుడిని ఆజ్ఞ చూడండి. దేవుణ్ణి ప్రేమ, దేవుని దయ దొరికిందంటే అలా ఉంటుంది. ఆశీర్వాదం ఎలా ఉంటుంది? పరిపూర్ణంగా ఉంటుంది. అదే ఇక్కడ చూసినప్పుడు ఆయన కార్యము ఆయన ప్రారంభించారు 490 ఇయర్స్. అక్కడ చూసినప్పుడు ఆ వారాలు కరెక్ట్ గా చూసినప్పుడు ఇంకా చూడండి మళ్ళీ ఏముంది, అక్కడ అయిపోయింది కదా. తర్వాత చూసినప్పుడు మరలా దానియేలు దగ్గర వస్తాం. దానియేలు ఏం చెప్తాడు? ఆ 24 నుండి ఏం చెప్తారు? మళ్ళా 25 ఏం చెప్తారు? యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 7 వారములు పట్టునని కష్టంగా గ్రహించుము. ఆ 7 వారం తర్వాత 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణపు రాజవీధులను
కందకములను. ఎందుకు ఈ 7 వారం చెప్తారంటే, ఈ 7 వారము వచ్చి వాళ్ళు ప్రారంభం వచ్చారు కదా, వచ్చి వెంటనే ఏం చేయలేకపోతారు. అక్కడ వెంటనే చేయాలంటే చుట్టుపక్కల వదులుతారా? ఏం చేస్తున్నారు అందరూ? కష్టమైన కాలం అది. ఒక పని ప్రారంభించాలన్నీ ఎంత డిస్టర్బ్ అవుతుంది. ఫస్ట్ ప్రారంభం అనేది చాలా కష్టం. అలాగే అక్కడ ఏమవుతుంది, చాలా డిస్టర్బ్ అవుతా అట్ట చేసి మళ్ళీ ఏం చేశారు, అది నడిచిన తర్వాత ఇది కట్టబడ్డది. మళ్ళీ తొందరగా కాలం ఏమైపోయింది, ఫాస్ట్గా జడిచిపోయింది. లాస్ట్లో ఏమొస్తుంది మళ్ళా 62 వారం నేరేరినాక ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. ఇప్పుడు అభిషక్తుడు ఎక్కడ వచ్చారు? కరెక్ట్ గా అభిషక్తుడు ఇప్పుడు ఆయన ఇందాక చదివాం కదా లూకాలో, కైసరు ఏలుబడిలో ఎవరు? యోహాను వచ్చారు. యోహాను ఎందుకు గుర్తు చేస్తున్నారు? ఇప్పుడు యోహాను యొక్క అనేకులు వచ్చి బాప్తిస్మం పొందినప్పుడు అభిషక్తుడు ఏమవుతుంది? యేసుప్రభు ఏమి అయినారు? యేసుప్రభు పుట్టిన విషయం ముఖ్యమే, కానీ ఈ లెక్కల్లో చూసినప్పుడు యేసుప్రభు బలినే ముఖ్యం, అభిషేకం ముఖ్యం. యేసుప్రభు అభిషేకం పొందిన అప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క ముఖ్యమైన విషయం ఏమవుతుంది? ప్రారంభమవుతుంది. ఆ ఎండ్ అయిపోవాలి. ఆ కార్యం ఎండ్ అవడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. అదిదా ఆ యేసుక్రీస్తు అందుకే చెప్తారు అభిషక్తుడు వచ్చే వరకు. ఎక్కడి వరకు కాల్కులేషన్ లెక్క ఇచ్చారు మనకి. అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించము. 7 వారం పడుతుంది. ఎందుకు? అభిషక్తుడు వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు అభిషక్తుడు వచ్చి ఏం చేస్తారు? బలిస్తాడు. దేవుని ఒక విధులను కొత్త నిబంధన చేయపోతారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆయన ప్రిపేర్ అవ్వాలి, ఆయన తీర్మానించాలి కదా. ఇప్పుడు కొత్త విషయం చేయాలన్నా ఎంత కష్టమో. ఏమీ లేదు ఇక్కడ ఒక నీతి అనేది లేదు, ఒక న్యాయం అనేది లేదు, ఒక పవిత్ర అనేది లేదు. అన్నిటిని ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ప్రారంభించాలా. ఎంత కష్టమైన పని తెలుసా? అభిషక్తుడు వచ్చి ఏం చేశారు? ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అభిషక్తు నిర్మూలన చేయబడాలి అంటే ఏం అర్థమో? అంతవరకు ఇజ్రాయెల్ ఇవ్వబడిన బలులంతా అవంతా ఏం చేయబడాలి? ఇప్పుడు నిలిపిపడతాయి. అభిషక్తుడు వచ్చినప్పుడు అభిషక్తుడు ఏం చేయబడాలి? తను తాను ఏం చేయబడాలి? ఆయన పరిపూర్ణ బలిగా అభిషేకించబడాలా. అభిషేకించిన ఆయన 3-4 సంవత్సరానికి ఏమైపోయినాడు? అందుకే ఆయన పాది ఏమన్నారు అక్కడ? వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఫస్ట్ ఏం చేస్తారు? ఆయన వచ్చి ఏం చేస్తారు? అభిషక్తుడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఏ నిబంధన ఇది? అనేకులకు నిబంధన అంటే కొత్త నిబంధన. అప్పటి వరకు ఏముంది? అక్కడ పాత నిబంధన ఉంది. పాత నిబంధన ఇప్పుడు ప్రభు ఏం చేయబోతాడు? యేసు ప్రభు సంపూర్ణత చేయబోతున్నాడు, పరిపూర్ణ చేయబోతున్నాడు. నేను అందుకే ధర్మశాస్త్రం కొట్టివేటుకు రాలేదు. ఎందుకు వచ్చాను నేను? అది నెరవేర్చే టైం. ఆయన అభిషక్తుడు వచ్చింది ఏనికే? ఒకటి నెరవేర్చేస్తాడు, ఇంకొకటి ఏం చేసిపోతాడు? కొత్తది ప్రారంభించిపోతున్నాడు. అందుకే అంటాడు నిబంధన ఏం చేస్తున్నాడంట? స్థాపిస్తాడా? ఏం చెప్పబడింది అక్కడ? నిబంధన స్థిరపరచును. అపోస్తులను పిలుచుకొని వచ్చి ఆయన దేవుణ్ణి చెప్పబడిన మర్మాలంతా ఆ దినమంతా చెప్పి, నేను నా స్వయంగా రాలే, తండ్రి నన్ను పంపారని చెప్పి, తండ్రి చేయబోయే ఆ కార్యాలమంతా చెప్పి, ఆ నిబంధనను ఆయనలో ఉన్న సత్యం ఏం చేశారు? వాళ్ళకి విత్తి ఆ కొత్త నిబంధన అందుకే చెప్తుంది. ఏం చెప్పబడింది అక్కడ? నిబంధనను స్థిరపరచును. కొత్త నిబంధన స్థిరపరుస్తున్నాడు. ఎంత గొప్ప విషయానికి ఎవరు చెప్తున్నారు చూసారా? ఆయన ఎక్కడో ఉన్నాడు, సేవకుడు. అయితే దేవుని బగు ప్రియుడు అంటే ఆయన చేసిన ఆ ప్రార్థన ఆయన తన దేశ ప్రజలు విమోచన కొరకు ఏం చేశారు ఆయన? అయితే దేశ ప్రజలు విమోచన కొరకు ఈయన గోజారుకుంటే సర్వలోక
విమోచనకు ఏం చేస్తున్నారు అక్కడ? మార్గం తెలుగుపడతా ఉంది. ఆయన అడిగింది ఎవరి కొరకు అడిగారు? ఆయన చూసిన బాధ ఎవరు? ఆయన చూసిన వేదన ఎవరికి? తన దేశం కొరకు, తన దేశ ప్రజల కొరకు విమోచన అడుగుతున్నాడు. అయితే సర్వ మానవ కోటి ప్రజల ఒక విమోచనకి దేవుడు ఏం చేశాడు అక్కడ? ఆయన సంతకం చేంజ్ చేస్తున్నాడు అక్కడ. సర్వల్లా మానవ కోటి ఒక విమోచనని, ఆ రక్షణని తెలుపుతున్నాడు. ఎంత గొప్ప మర్మం కదా ఇది! ఎంత గొప్ప విషయం ఇది! ఇది గ్రహించకుండా ఏ మానవుడు కూడా ఏం చేయలేదు దేవుడిని దగ్గర. ఉన్నతమైన రక్షణ పొందుకోలేదు కదా. ఇది ఏం చేయబడాలి? ఈ సత్యంని గ్రహించాలి కదా. ఆ చూడు, ఆ నిబంధన స్థిరపరచుటకు అన్ని అనేకులను పిలిచి ఏం చేస్తున్నాడు? కొత్త నిబంధనకి అందరినీ కొత్త నిబంధన స్థిరపరుస్తున్నాడు. దాదాపు ప్రభు బెందకోజను పంపినప్పుడు ఎన్ని మంది నిలబడేసిపోయారు? ఆయన 120 మంది దాకా నిలబడారంట. 3.5 సంవత్సరంలో అంత ఫాస్ట్ గా. అప్పుడు ఎంతగా ఆయన అందుకే అన్నారు పిలాతు దగ్గర, నేను సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని, ఇందుకే నేను పుట్టి తిని. నేను పుట్టిందే దానికి, అది సత్యముని స్థాపించడానికి కొరకే, సత్య స్థాపకుడు ఆయన. ఎంత గొప్ప విషయం! ఏమంట ఆయన ఏమి నిబంధనను అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. చూడండి, 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచుటకును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఎలా నిలిపివేస్తారు ప్రభు? ఏమైనా అర్థమైంది మనకి? ఎలా నిలిపివేస్తాడు? తను తానేం చేస్తున్నాడు సిలువలో? ఇప్పుడు పూర్ణమైన బలిగా ఇచ్చేస్తున్నాడు. అందుకే కరెక్ట్ గా ఆ దేవుడు ఎలా కాల్కులేట్ చేశారు కరెక్ట్ గా. అందుకే యెషయా రాసినప్పుడు రాస్తారు, కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని ఆయన పంపాను. ఎంత చక్కగా! అందుకే ప్రభు కూడా ఒక్కొక్క కాలాన్ని ఎరిగి 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 ఎక్కడ ఎవరు ఏం చెప్పారు, గాడిద మీద ఎప్పుడు ఊరేగింపాలను పోయి 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 చదివి చదివి ఆ ప్రవచనాలంతా ఏం చేశారు ఆయన? ఆ ప్రవచన చెప్పిన ప్రవచనం ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాడు ఆయన. అప్పుడు ఎంత చక్కగా పంపించుల్లా, ఎంత చక్కగా ఈయన కూడా దాన్ని గ్రహించుండల్లా. అప్పుడు ఆ పని మీద ఉన్నారు ఆయన. దేవుడిని ఒక కొత్త నిబంధన ఇచ్చి పోయి స్థాపించరా అంటే కొందరు ఏర్పరచుకో స్థాపించాడు. స్థాపించే పనిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు బలి నిలిపివేసే పనిలో వచ్చినాడు. ఇప్పుడు బలి ఏం చేయబడాలి ఇంకొకటి. ఎందుకంటే ఆ బస్కా దినముల్లో కరెక్ట్గా ఏమవ్వాలి ఆయన వచ్చే. ఎంత గొప్ప విషయం కదా. అక్కడ బస్కా సిద్ధపాటు ఉంది. ఆడ పిల్లల దగ్గర వెళ్ళినప్పుడు లోపల పోలేరు, బయటకు వచ్చి ఎందుకు వచ్చేపడతారు బయట. అక్కడ బస్కా దినము ఏం చేయబడతారు? అన్నింటిలో ఏం చేయబడాలా? ప్రిపరేషన్. పస్కా పాలి అంటే ఇల్లంతా ఏం చేయబడాలి? కడగతారు, క్లీన్ గా శుభ్రపరిచే పనులు. ఈయన పోయినప్పుడు ఈయనకి జడ్జిమెంట్ పోతుంది. ఎంత సరిగా చూడ, ఆ పస్కా పల్లి ఈయన అవ్వాలా కరెక్ట్ గా తీర్పు దినాన్ని వెళ్తున్నాడు, బయటకు వచ్చేపెట్టి. ఎందుకంటే అక్కడికి వచ్చేపెట్టి చేయాలని ఏముంది అక్కడ రాయపడింది ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి ప్రియమైన సగోదరి, ఎంత విషయం నిజంగానే. ఈయనకి ఇచ్చారా? తన జనాంగ రక్షణ కొరకు దేవుని వేడుకుంటే సర్వమాను కోటి రక్షణ ప్రణాళిక ఆయనకి మర్మంగా. అందుకే దీన్ని చెప్పేటప్పుడు చెప్పారు, దీన్ని ఏం చేయబడాలి? నువ్వు ముద్రించాల. ఎందుకో ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు వస్తారు, మా ప్రియులు, మా భక్తులు వస్తారు. వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు సత్యంని గ్రహిస్తారు. మనం రాసింది కదా, అది ఇప్పుడు జరిగేది. ఇది అనేక సేవకుల ద్వారా లెక్క ఏం చేయబడింది. ఇదంతా ఎందరో గొప్ప గొప్ప సేవకులు ఈ కాల్కులేషన్ అంతా వేసి తెలుపడం ద్వారా మనకి వచ్చింది. ఎంత గొప్ప విషయం కదా. ఇది మొదట ఎవరు ఇచ్చింది? ఈ కాల్కులేషన్ ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ దానియేలుకి ఇచ్చారు. ఈ భూమి మీద గొప్ప బహు ప్రియుడైన దానియేలుకి ఇచ్చారు. ఇచ్చిన లెక్క ఈ రోజు మనం చూస్తున్నాం. ఎన్ని వేల సంవత్సరం అయింది అక్కడ ఇచ్చి ఇక్కడ ఇచ్చికే. ఎప్పుడో క్రీస్తు ముందే ఎక్కడో 457 BC అంటే తర్వాత ఇప్పుడు ఎంత అయింది చూడండి. ఎక్కడ ఉన్నాం చూడండి. ఎన్ని వేల సంవత్సరం తర్వాత మనం చూస్తున్నాం ఈ రోజు. దీన్ని జ్ఞాపకం చేసుకునే దయ చూపించేటువంటి తండ్రి. మనము ఈ ప్రవక్తల ధ్యానం చేసినప్పుడు ఇది చూసినప్పుడు ఏమి ఇంత వెరైటీగా ఉంది. ఇది ఏమిది? ఇంత గొప్ప విషయాన్ని ఆయన సేవకుడికి ఇచ్చారా? ఈ రోజు ఈ సత్యం తెలియక ఎన్ని మంది ఉన్నారు ఈ భూమిలో? ఎన్ని మంది ఉన్నారు? ఎన్ని డినామినేషన్ ఉంది? ఎన్ని చర్చిస్తున్నారు? లెక్కలు అర్థం కావు. అయితే దేవుడు మనకి చక్కగా అభిషక్తుడు వచ్చేది, అభిషక్తుడు అన్నప్పుడు ఏది లెక్క? పుట్టింది,
అదంతా కూడా ఎప్పుడు వచ్చి అభిషక్తుడు పని ఏం చేస్తాడు, టేకప్ చేసి ఏమంటారా, రాజ్యాలు ఉంటాయి లోకంలో, ఒక్కొక్క రాజ్యం ఉంటాయి, ఒక్కొక్క రాజ్యంలోనే ఇంకొక మధ్యలో ఉంటాయి. అది ఎప్పుడు టైం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ రాజ్యము రేస్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడు ఫస్ట్ నెబుకద్నెజరు ఏం రాజ్యం, బబులోన్ రాజ్యం. బబులోన్ రాజ్యం ఉండగానే ఇంకొక రాజ్యం ఏముంది, మిడపర్ష కూడా ఉంది. కాకపోతే ఎప్పుడు టైం వచ్చినా ఏమవుతుంది, అది మిడపర్ష ఉన్నప్పుడు ఇంకొక రాజ్యం ఉంది, గ్రీక్ రాజ్యం ఉంది, అలెగ్జాండర్ గ్రేట్ ఉన్నారు. కానీ వెంటనే టైం వచ్చిన ఏమవుతుంది, రోమ్. అలెగ్జాండర్ గ్రేట్ ఉన్నారు, ఇంకొక టైం వచ్చినప్పుడు రోమ్ ఏమైపోయింది అంటే ఒకరొకరు ఏం చేసి పడాలా, నిర్మూలన చేసేయాలి వీళ్ళ రాజ్యంపై. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు రోము ఈ లోక రాజ్యం అంతా ఉండి ఇప్పుడు ఎక్కడ వచ్చింది, లాస్ట్లో యేసుప్రభు రాజ్యం ఏమవ్వాలి, ఇప్పుడు స్థాపించి. ఇప్పుడు ఈ ఈగలోక రాజ్యం ఉంటేనే ఉంటుంది, ఆ రాజ్యం ఉండగానే ఈ రాజ్యం వచ్చి ఏం చేసింది, దాన్ని అట్టే నిర్మూలన. అలాగే ఇప్పుడు ప్రభు వచ్చి ఏం చేయాలా, ఉండే రాజ్యం అంతా ఏం చేసి పడాలా, నిర్మూలన చేయాలా. నిర్మూలన చేసిన తర్వాత ఏం వస్తుంది, దేవుని రాజ్యం వస్తుంది, ప్రభు రాజ్యం. అది ప్రభుకి అప్పగించబడతాయి. అప్పుడు మనకు అనుకోవచ్చు కదా, ఏమప్పా మనము ఎప్పుడైనా ప్రభు ఏం చెప్తారు, లూకా 21:24 చెప్పినప్పుడు 21:24 ఏం చెప్తారు, అన్ని జనముల చేత త్రొక్కబడును. యేసు ప్రభు అదే ఈ దానియేలుకు చెప్పిన విషయం ఉంది కదా, దానియేలు చెప్పే విషయాన్ని యేసు ప్రభు నోట్లో చెప్పేసిపోతారు. లాస్ట్లో ఈ ఆలయం చూపిస్తారు కదా, ఈ ఆలయం ఇలా ఉంది ప్రభువా అన్నప్పుడు దీన్ని పడగొట్టి 3 రోజులు ఏం చేస్తారు దీన్ని, లేకపోతే అప్పుడు వాళ్ళు ఏమంటారు, అక్కడ ఇది కట్టడానికి ఎంతకాలం పట్టింది తెలుసా, 46 సంవత్సరాలు పట్టింది. ఈయనేమో ఇలా చెప్తున్నాడా, ఆయన ఏం చెప్తున్నాడా, ఆయన తన దేహమైన ఆలయం గురించి చెప్తారు. ఈయన వీళ్ళేమనుకుంటారా. అయితే ఒక మాట చెప్తారు, ఇజ్రాయేల్కి ఎలా జరుగుతుందంట, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. కరెక్ట్ గా యేసు ప్రభు చెప్పిన 33.5 చెప్తారు కదా, కరెక్ట్ గా 40 years అలాగే జరిగి నెరవేరిందంట ఆ ప్రవచనం. AD 70 ఇక్కడ AD 70లో ఖచ్చితంగా అలా జరిగింది. ఆయన చెప్పిన ఈ యేసు ప్రభు చెప్తారు చూడు ఈ మాట, అలాగే జరిగి వీళ్ళు కత్తివాద ఏమో మనం అనుకుంటాం కదా, మనం ఏమనుకుంటాం అందులో యేసు ప్రభు ఏమి సమాధాన ప్రభు. ఆయన ఇక్కడేమి ఇలా చెప్తారనవచ్చు, ఆయనకి దేవుని నీతి ముఖ్యము, దేవుని నీతి ముఖ్యము. ఎప్పుడు కాలం పరిపక్వం అయిపోయిందో, కాలం పరిపక్వం అయిపోయినప్పుడు దేవుడు చేయవద్దని పని ఏం చేయకూడదు, ఎవరు చేయకూడదు. వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు అలా మనకు అర్థం కాదు అక్కడ ఎందుకు ఏడులు ఇంత ఘోరంగా చేశారంటే, వీళ్ళు మరలా పాత పద్ధతి ప్రకారం బలిలు ఇస్తున్నారంట పోయి. అందుకే యేసు ప్రభు చెప్పేసిపోయాడు అక్కడే 6వ వచనం చూడండి, 21:6. నేను ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దినములు వచ్చుచున్నవని చెప్పాను. చూసారా, ఇంకేం చెప్తారు, నేను సమాధానం పంపితే నేను తలంచవద్దండి, అది ఎక్కడ ఉంది, అది చెప్తారు కదా ముందు గుర్తుందా, నేను సమాధానము తలంచవద్దండి, నేనేం చేస్తాను మీ మధ్యలో ఖడ్గమనే. ఏమని అర్థము అంటే, దేవుని రాజ్య నివాసులుగా చేర్చబడడానికి ఇది ఏమైపోవాలా, ఆ రాజ్యం ఏమైపోవాలా, ఎండ్ అయిపోవాలా. ఎప్పుడైతే ఆజ్ఞ ప్రకారం మీరు మీరుతారో, ఆజ్ఞ ప్రకారం మీరు ఎవరికి ఏమి లేదు, అక్కడ ఎక్స్క్యూజ్ లేదు, ఏం లేదు, దయ కనికరం ఉండవు. ఎప్పుడు ఆజ్ఞ ముఖ్యం, నీతి ముఖ్యం. దేవునికి ఏం ముఖ్యము, నీతి ముఖ్యము. నీతి ఎప్పుడు పొరపాటు అవుతుంది, అదే చెప్తాను. యేసుప్రభు చెప్పినట్లుగానే ఆ ప్రవచనం అలాగే నెరవేరింది 7లో. ఏం అక్కడ చూడండి, మళ్ళా దానియేలు ఏం చెప్తారు, ఆ బలిలో ఆయన నిలిపివేయబడు, అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. హేయమైనది అంటే ఏం అర్థం తెలుసా, అది చెప్పాను కదా. ఇప్పుడు ఈయన బలి ఇచ్చేసాడు,
అక్కడ ఇంకా బలి ఇవ్వకూడదు. ముందు ఏమైపోయిన బలిని ఇవ్వకూడదు. ఇప్పుడు వాళ్ళు తెచ్చి వేరే వాళ్ళు యథావిధిగా మునుపటి వాళ్ళే బలి ఇచ్చారు. అది ఏమనగా కార్యం అని చెప్పారు. అక్కడ ఏం చేస్తున్నారు? ఏమైన కార్యం చేస్తున్నారు. అప్పుడు ఏమైపోతుంది? వాళ్ళు నిర్మూలన చేయబడతారు. మళ్ళా నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగ జరుగును. నిర్ణయించిన నాశనం ఏమైపోతుంది? ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని ఎవరు ఏం చేయలేరు, ఆపుకోలేరు. ఇంకొకటి విషయం చూస్తే ఇక్కడ ఇప్పుడు ఆయన అర్ధం వారం వరకు ఏమైపోయినాడు? ఆయన బలి నిలిపి అర్ధ వారం బలి నిలిపినారంటే ఇంకా అర్ధం వారం ఉంది కదా. యేసు ప్రభు చనిపోయేటప్పుడు ఎంత? 33.5. ఇంకా ఏమో అయిపడాలా, 3.5 సంవత్సరం అవ్వాలా. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటారు, తిరిగి లేచి వచ్చి కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలంటారు? నశించిన ఇజ్రాయేలుకి మాత్రమే వెళ్ళండి. ఎందుకు వెళ్ళండి చెప్తారంటే ఇంకా ఏముంది? యూదుల యుగము ఇంకా వాళ్ళకి టైం ఉంది, టైం ఆఫ్ పీరియడ్ ఉంది. కాబట్టి ఎక్కడ పోవద్దు అంటారు? అన్ని ఎత్తుకు పోకూడదు. అందుకే అక్కడే వేచి ఉండండి అంటారు. ఎక్కడ వేచి ఉండాలంటారు? మీరు యెరూషలేములో వేచి ఉండండి. మీ నశించిన ఇజ్రాయేలుగా నేను పంపబడుతుంది. మీరు కూడా ఎక్కడ వెళ్ళండి? అక్కడికి వెళ్ళండి. అంటే ఇంకా 3.5 సంవత్సరం అవ్వాలా. అప్పుడుదా అది పరిపూర్ణం అవుతుంది. 490 years వచ్చేదానికి అప్పుడు వరకు యేసు ప్రభు చెప్పింది శిష్యులకు, మీరు ఎక్కడ వెళ్ళదు. అందుకంటారు అక్కడ ఒక మాట, పిల్లలకు వేసారు. ఏమైనా అడిగినప్పుడు అన్ని ఏం చెప్తారు? వచ్చి అడుగుతారు కదా, మాకు మా బిడ్డ ఏముంది, దయ్యం పట్టింది, సహాయం చెప్పారు అంటే పిల్లలకు వేసే రొట్టె ముక్కల్ని ఎవరికి వేయకూడదు. చూడండి ఎంత కఠినంగా, ఎంత ఖచ్చితంగా. మన అనిపిస్తుంది ఇలా మనుషుల్ని కుక్కలుగా మాట్లాడు. దేవుడిని వాక్కు ఎవరికి అనుగ్రహం ఉంది అప్పుడు వాళ్ళకి ఏముండాలి? అది వాళ్ళకి ఇవ్వబడాల. ఎవరికి ఇవ్వమని యేసు దేవుడు చెప్పారో అప్పుడు ఏమి వాళ్ళ కాలం ఉంది కదా. మనం ఇంకోటి కూడా చూడవచ్చు. మోషే కాలంలో కూడా ఒక చోట్ల వచ్చినప్పుడు వాళ్ళు పైన వెళ్ళి యుద్ధం చేయకూడదు, మోషే చెప్తుంటారు, వద్దు వెళ్ళవద్దు అంటారు. ఆయన వీళ్ళు ఇజ్రాయేల్ ఏం చేశారు? తొందరపాటున వెళ్ళిపోయి దాదాపు 30 మంది ఏమైపోతారు. అప్పుడు అంటారు, ఎందుకు వెళ్ళి ఇలా అయిపోయినా అడిగినప్పుడు దేవుడు ఇంకా వాళ్ళు పాపము ఏం కాల, పరిపూర్ణత కాల. పరిపూర్ణమైన వాళ్ళకి ఒక టైం, అందరికి ఒక టైం నిర్ణయించి ఉంటారు, ఒక లిమిటేషన్ నిర్ణయించి ఉంటారు అందరికని. అలాగే ఇక్కడ ఇశ్రాయేలు కొరకు టైం నియమించారు. 490 years, 70 వారములు గడువును అన్నప్పుడు ఆ 70 వారం ఏమి చేయబడాలా? కంప్లీట్ అవ్వాలా. కంప్లీట్ అయినప్పుడే వాళ్ళు ఏం చేసేది అక్కడ? అప్పుడు అన్యులకు స్టార్ట్ అయ్యి అప్పుడు చెప్తారు అది ఎక్కడ స్టార్ట్ అయింది? అన్యులకు ఎప్పుడు స్టార్ట్ అయింది? కరెక్ట్ గా మనము అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో 1 చూసినప్పుడు అర్థమైపోతాయి. కొర్నేలు ఇంటికి ఎవరు పొమ్మంటున్నారా? పేతురుని పొమ్మని ఎవరు వచ్చి చెప్పేది? దూత వస్తుంది చూడండి. అక్కడ కూడా కరెక్ట్ గా దూత వచ్చి చూడండి. అప్పుడు దేవుడిని కార్యాలు ప్రారంభం చేయాలంటే ఎవరు వచ్చి ప్రారంభం చేసేది? దేవదూతలు ప్రారంభం చేసేది. చూడండి మనం చూడవచ్చు. అదే భూమికి పునాది వేసినప్పుడు ఎవరు వచ్చి ఏం చేశారంట? దేవదూతలు ఏం చేశారంట? అదే యేసు ప్రభు భూమి రక్షకుడు వచ్చాడు, ఆయనే వచ్చి ఏం చేశారు? చూడండి. అప్పుడు అన్ని మంచి కార్యం, ఆ సాల్వేషన్, ఆ రక్షణ కార్యము, ఆ నివాస కార్యం చేసేటప్పుడు దేవదూతలు వచ్చి ఏం చేశారు దాన్ని అంతా. ఇక్కడ పేతురు చూడండి, పేతురు వచ్చి కొన్నేళ్ళు ఆయనేమో ఏమి ఒక ప్రార్థన ఉంటాడు. ఆ ప్రార్థన ఏం కంటాడు? దర్శనం వస్తుంది, ఏమొస్తుంది? దుపట్టం వస్తుంది. దుపట్టం నానా విధమైన పవిత్రమైన అపవిత్రం అన్ని ఉంది. అన్ని లేచి ఆవిడ ఆకలిగా ఉంటారు. మళ్ళా లేచి నువ్వు దాన్ని చంపుకొని పక్షించుము అన్నప్పుడు, అయ్యో దేవా అపవిత్రమైనది నేను ఎలా తింటాను? అప్పుడు వరకు ఒక పద్ధతి, ఒక ఇది ఉంది. అన్నిళ్ళకి ఏం రాలా, అది చూపిస్తాను. అందుకని అదొక సింబాలిక్గా చూపిస్తున్నారు. మళ్ళా రెండవది వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఏమి చేయలేదని, గ్రహించలేదని చెప్పి దూతనే పంపించేస్తారు. దూత వచ్చి ఏం చెప్తుంది? నువ్వు లేచి ఏం మాత్రము సందేహింపగా వచ్చి వాళ్ళు పిలుస్తారు, నువ్వేం చేయాలి వెంబడి. లేకపోతే వెళ్ళేవాడు కాదు ఆయన. కానీ ఎవరు ప్రారంభించారు చేసే పని? ఎవరు? దూతలు. అదే చూడాలి మనం. దూత వచ్చి ఖచ్చితంగా చెప్పేస్తుంది, నేను సందేహపడక లేచి వెళ్ళిపో. ఎక్కడ వెళ్తున్నావు చూస్తే ఎక్కడ అన్నప్పుడు, ఎక్కడో అన్నిళ్ళు వాళ్ళ ఇంటికి, కొన్నేళ్ళు ఇంటికి పోయినప్పుడు అప్పుడు అక్కడ ప్రారంభమయ్యే వరకు, ఆ దినం వరకు ఇజ్రాయేలీకి ఇవ్వబడింది. ఇంకా 3.5 సంవత్సరము. యేసు ప్రభు చనిపోయిన, ఆయన బలి యాగం అయిన తర్వాత కూడా
3.5 సంవత్సరం వరకు ఎవరికి మాత్రం ఛాన్స్ ఇచ్చారు? అప్పుడు వరకే ఆ కొన్నేళ్ళకి పోయే వరకు అక్కడ AD 70 వరకు ఎవరికి ఎక్కడి వరకే దాదాపు 457 BC నుండి AD 70 వరకు ఎవరికి మాత్రం ఎవరికి ఉండింది? యూదుల యుగం. అక్కడ వరకు ఏ మాత్రం మారలే. అదంతా ఎవరికి ఇచ్చారు? ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి, దానియేలు లాస్ట్లో ఏముంది? 27 వచ్చిన ఏముంది? అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. చూసారా? ఈ రోజు మనకి ఈ రక్షణ ఇంత సులువుగా మన చేతికి వచ్చింది. కానీ ఈ రక్షణకి ఆ దేవుని దగ్గర ఆ ఫస్ట్ మాటని తీసుకునేది ఈయనే. దానియేలు చేసిన ప్రార్థన, తన జనాంగము రక్షణ కొరకు, తన జనాంగ దేశ విడుదల కొరకు, విమోచన కొరకు ఆయన బ్రతిమాలు కొంటే సర్వ మానవ కోటికి విడుదలని రక్షకుడిని పంపే విషయాన్ని ఎవరు చెప్పారా? ఈ దానియేలుకి తెలిపారు. చూడండి, అభిషక్తుడు నిజంగానే ఆయన వచ్చి ఏం అవ్వాలి, ఇది ఒక్కటి దానియేలు పాత నిబంధన ఉంది కదా, ఇదైనా ఇజ్రాయెల్ గిరగించుంటే చెడిపోయింది కదా. ఏం చేయాలి? ఇజ్రాయెల్ ఎవరు గిరగించలేదు. అదిదా ఈరోజు మనము నిజంగానే ఈ అధ్యాయము చాలా గొప్ప విషయము దేవుడు మనకు తెలిపారు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ వాక్యాన్ని అంతా కూడా మనం అంతా గ్రహించి మనం కూడా ఒప్పుకొని తీర్మానించాలి. దేవా, ఇంత గొప్ప రక్షణను మాకు తెచ్చి ఇచ్చావా? ఇంకనైనా మనం రక్షణ పొంది మనం ఇచ్చారు. రక్షణని సంపూర్తి చేయ వరకు ఏం చేయాలి? మనం కూడా జీవించినట్లు ఒక తీర్మానం చేసుకుని దేవుడు ఈ సమయాన్ని ఈ వాక్యాన్ని జీవించిన కాక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.